మనం నిజంగా కార్లో చంద్రుడి దగ్గరికి వెళ్ళవచ్చా అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి అండ్ అలాగే లైక్ కామెంట్ షేర్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఎస్, మనం కార్లో చంద్రుడి దగ్గరికి వెళ్ళవచ్చు. మీరు 95 కిలోమీటర్లు అంటే 60 mph వేగంతో కార్ను నడపగలిగితే అంతరిక్షంలోకి వెళ్ళడానికి కేవలం 1 గంట సమయం మాత్రమే పడుతుంది. ఆస్ట్రోనామర్ ఫ్రెడ్ హోలే మొదటిగా సూచించాడు. కానీ మనం చంద్రుడి దగ్గరికి చేరుకోవడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. అయితే ఇది 4 లక్షల కిలోమీటర్లు అంటే 2,50,000 మైళ్ళు దూరంలో ఉంది. భూమి చుట్టుకొలత కంటే 10 రెట్లు ఎక్కువ. కాబట్టి కేవలం 6 నెలల లోపు 10 సార్లు ప్రపంచాన్ని చుట్టూ వచ్చినంత సమయం పడుతుంది. కానీ అసలు సమస్య ఏంటంటే మీ ఊపిరితిత్తులకు గాలి లేకపోవడం మరియు పెట్రోల్ను కాల్చడం కాకుండా పెట్రోల్ నింపుకోవడానికి ఒక గ్యారేజ్ని కొనగడం. నిజంగా మన మిల్కీవే బరువు 1.5 ట్రిలియన్లు ఉంటుందా? అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ కామెంట్ షేర్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా అయిపోండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మన గ్యాలక్సీ బరువు ఎన్ని పౌండ్లు ఉందో తెలుసుకోవడానికి అనుమానం స్పష్టంగా పాప్ చేయలేము. కానీ నాసా యొక్క హంబుల్ స్పేస్ టెలిస్కోప్ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ యొక్క జియా శాటిలైట్ నుండి డేటాను ఉపయోగించడం ద్వారా శాస్త్రవేత్తలు మిల్కీవే బరువు 1.5 ట్రిలియన్ సోలార్ మాస్ అని లెక్కించారు. ఒక సోలార్ మాస్ మన సూర్యుని బరువుకు సమానం. ఆ ప్రాంతంలోని 200 బిలియన్ నక్షత్రాలు అలాగే 4 మిలియన్ సోలార్ మాస్ కల రంధ్రం మరియు చుట్టుపక్కల ఉన్న డార్క్ మ్యాటర్ నుండి కొంత భాగం వస్తుంది. బాయ్స్, ఇది మన కోసమే. ఒక అమ్మాయి మనసుని గెలుచుకోవాలంటే ఈ చిట్కాని ఉపయోగించండి. ఒకరి హృదయానికి మార్గం వారి కడుపు ద్వారానే అని సమేత మహిళలకు బాగా తెలుసంట. మరియు వంట చేసే వ్యక్తి ఖచ్చితంగా మలుపు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ మనిషి కొత్త వంటకాలను ప్రయత్నించడం చూడడంలో చాలా ఆసక్తికరమైన విషయం ఉందంట. తను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడని మరియు మిమ్మల్ని సంతోష పెట్టాలనుకుంటున్నాడని దానికి ఇది సంకేతం అంట. వారు మిమ్మల్ని రోజంతా సంతృప్తిగా ఉంచుతారు. ఇంకెందుకు బాయ్స్ లేట్, వంట చేయండి లేదా బయట నుంచి ఆర్డర్ చేయండి, మళ్ళీ తినిపియండి. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి అభిప్రాయాన్ని పొందండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేసేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉదయాన్నే మిమ్మల్ని మీరు హైడ్రేటింగ్ చేసుకోవడం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే 2 గ్లాసుల నీరు తాగడం. మరియు మీ శరీరం మొత్తం రాత్రంతా నిద్రలో ఉంటుంది మరియు మీరు చాలా డిహైడ్రేటెడ్తో మేల్కొంటారు. మీ అంతర్గత అవయవాలను మరియు మిమ్మల్ని మీరు కొనసాగించడానికి ఈ గ్లాసుల నీరు అవసరం. ఎందుకంటే హైడ్రేటెడ్ బాడీ మానసిక పనులను నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. అధ్యయనాలు నేర్పించాయి మీరు ఎప్పుడు మీ మెదడు నిర్జలీకరణతో అంటే డిహైడ్రేటెడ్తో మిగిలిన రోజంతా కొనసాగించాలని అనుకోరు. అవును కదా? అలా అనుకోరంటే మన ఛానల్ని లైక్ కామెంట్ షేర్ చేసేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ. శివుడు నిజంగా కనిపించాడు అంట. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ముందైతే ఈ వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయిపోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. 1880లలో లెఫ్టినెంట్ కర్నల్ మార్టిన్ యుద్ధం నుండి సురక్షితంగా తిరిగి వచ్చేందుకు కృతజ్ఞతగా భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా ఒక శివాలయాన్ని పునర్నిర్మించాడు. శ్రీమతి మార్టిన్ తన భర్త లేని సమయంలో దుఃఖంతో మునిగిపోయింది. బాయిజనాథ్ మహాదేవ్ ఆలయంలో ఓదార్పు పొందింది. అక్కడే ఆమె క్షేమంగా తిరిగి రావాలని శివుణ్ణి గట్టిగా ప్రార్థించింది. ఒక భారతీయ యోగి యొక్క దైవిక జోక్యానికి ఆమె భారత యొక్క అద్భుత రెస్క్యూ కారణమని చెప్పినప్పుడు ఆమె ప్రార్థనలకు సమాధానం లభించింది. అప్పుడు పొడవాటి జుట్టుతో పులి చర్మంతో త్రిశూలాన్ని ధరించి విస్మయపరిచే ఉనికిని కలిగి ఉన్న వ్యక్తిగా వర్ణించబడింది. కృతజ్ఞతతో ఉప్పొంగిపోయిన మార్టిన్లు శివుణ్ణి భక్తుడైన అనుచరులయ్యారు మరియు 1883లో ఆలయాన్ని పునరుద్ధరించడానికి సిద్ధమయ్యారు. ఉదాహరణకి 1500 విరాళంగా ఇచ్చారు. ఇప్పుడే పుష్ప ద రూల్ టీజర్ చూడడం జరిగింది. టీజర్ లో ఏంటంటే అల్లు అర్జున్ గారు అమ్మవారి గెటప్ లో కనిపిస్తారు. అసలు ఫైట్ ఏంటంటే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదేంటంటే మహాభారతం ఇతిహాసంలో అర్జునుడు కూడా కొన్ని ఇయర్స్ పాటు కనబడకుండా పోయి ద్రౌపదిని లొంగ తీసుకోవాలి అనుకున్న రాక్షసుడిని చంపేస్తాడు. అలాగే పుష్ప ద రూల్లో కూడా మన అల్లు అర్జున్ అలాగే వచ్చి విలన్స్ని చంపుతాడు. అసలు ఆ గెటప్లో ఎందుకు వస్తాడు అని తెలుసుకోవాలని ఉంటే కామెంట్స్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ అండ్ షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా అయిపోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.
రామ్లాల విగ్రహం నుదుటి పైన సన్ రేస్ ఎగ్జాక్ట్ గా ఎలా పడతాయి? ప్రతి శ్రీరామ నవమికి ఈ సూర్యతిలకం జరుగుతుంది. ఇది శ్రీరాముల వారి పుట్టిన రోజుని ఇండికేట్ చేస్తుంది. మధ్యాహ్నం 12:40 దగ్గర సూర్యుడి నుంచి ఒక కిరణం సింగిల్ రే గర్భగిర టాప్ ఫ్లోర్ మీద స్లో పొజిషన్ లో అరేంజ్ చేసిన ఐఆర్ ఫిల్టర్ ఎక్విప్డ్ అపర్చూర్ అనే రిఫ్లెక్టర్ మీద పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 4 లెన్సెస్ అండ్ మిర్రర్స్ సిరీస్ గా ఉంటాయి. ఆ సన్ రే సౌత్ డైరెక్షన్ లో వాటి మీద నుంచి ట్రావెల్ అవుతూ గ్రౌండ్ ఫ్లోర్ లో లార్డ్ రామలాల ఐడిల్ ఫోర్హెడ్ మీద ఉన్న 58 mm సైజ్ తిలక్ పైన పడుతుంది. సూర్య తిలకం 3 to 3.5 మినిట్స్ ఉంటుంది. అందులో 2 మినిట్స్ మాత్రం ఫుల్ గా ప్రకాశిస్తుంది. ఈ మెకానిజం ని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CBRI సైంటిస్ట్ డిజైన్ చేశారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CBRI ఒక పార్ట్. ఇప్పుడు డివోటీస్ అందరూ చూడడం కోసం గుడిలో 100 LED లైట్స్ పెట్టారు. ఈ యూనిక్ ఈవెంట్ లో సైన్స్, స్పిరిచువాలిటీ అండ్ ట్రెడిషన్ కంబైన్ అయి ఉంది. కామెంట్ జై శ్రీరామ్. నిజంగా శాస్త్రవేత్తలు 700 కిలోమీటర్ లోతులో సముద్రాన్ని కనుగొన్నారా? అదేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్, కామెంట్, షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. శాస్త్రవేత్తలు సముద్రాన్ని 700 కిలోమీటర్లుగా కనుగొన్నారు. భూమి యొక్క క్రస్ట్ అని ఉపరితల మహాసముద్రాల కంటే ఎక్కువ నీటిని కలిగి ఉంది అంట. ఇలినాయిస్ లోని ఈవెన్స్టన్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు భూమి యొక్క ఉపరితలం క్రింది నీటి విస్తీర్ణమైన రిజర్వాయర్ ను కనుగొన్నారు. ఈ దాగి ఉన్న భూగర్భ జాలాల సరఫరా మనకు దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి యొక్క నీటి మూలాలను కనుగొనడానికి పరిశోధకులు పరిశోధన చేస్తున్నప్పుడు పెద్ద నీటి రిజర్వాయర్ కనుగొనబడింది. దానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అదేంటంటే వరాహ అవతారం హిందూ దేవుడు విష్ణువు యొక్క 10వ అవతారంలో 3వది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రము దిగువకు లాగినప్పుడు దాన్ని రక్షించడానికి విష్ణువు వరాహ రూపాన్ని తీసుకున్నాడు. వారు 1000 సంవత్సరాలు పోరాడారు. అప్పుడు వరాహుడు రాక్షసుడిని సంహరించడానికి తన దంతాలతో భూమిని నీటి నుండి పైకి లేపాడు. రాముడు కేవలం 72 నిమిషాలలో 14,000 మంది అసుర సైన్యాన్ని చంపాడంట. అదేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. శూర్పణఖను అవమానించినందుకు రాముడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి కార్ మరియు దుశ్శాసనుడు వచ్చారు. ఇది తెలిసిన తర్వాత రాముడు సీతను రక్షించమని లక్ష్మణుడికి చెప్పి మరి అతను యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు మన కోదండ రాముడు ఒంటరిగా ఉన్నాడు మరియు దాడి చేయడానికి 14,000 మంది అసురులు అతన్ని చుట్టుముట్టారు. అని రాముడు కేవలం 72 నిమిషాలలో తన మృగాన్ని విప్పి కార్ ఇంకా దుశ్శాసన్ మరియు వారి 14,000 మంది సైన్యాన్ని చంపేశాడు. దేవాలయం యొక్క చివరి తలుపు తెరవడం వల్ల ప్రపంచానికి దురదృష్టాన్ని తెచ్చే శాపం వస్తుంది అంట. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. 2011లో భారతదేశ అత్యంత న్యాయస్థానం ఆలయ ఖజానాల జాబితాను అందజేసింది మరియు కనుగొనబడింది. A మరియు B వాలెట్లు తెరిచారు మరియు బంగారు నాణేలు, ఆభరణాలు మరియు స్వచ్ఛమైన బంగారంతో చేసిన విగ్రహాలతో సహా అపారమైన సంపదను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. ఈ ఖజానాలతో లభించిన నిధుల అంచనా విలువ $22 బిలియన్. CDE మరియు ఫ్రీమాన్ లోని ఖజానాల విషయాలు ఒక రహస్యం మరియు అవి మరింత సంపదను కలిగి ఉన్నాయని నమ్ముతారు. మొదటి 2 ఖజానాల కంటే అన్ని ఖజానాలలో అత్యంత రహస్యమైనది మరియు చమత్కరమైనది వాలెట్ B. ఇది ఆలయ చివరి ద్వారం అని చెబుతారు మరియు దీన్ని తెరవడం వల్ల ప్రపంచానికి దురదృష్టం కలిగించే శాపం వస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం వాలెట్ B తలుపు మీద చెక్కబడిన ఒక పాముంచే రక్షించబడింది. ఎవరైనా తలుపు తీయడానికి ప్రయత్నిస్తే పాము ప్రాణం పోసుకొని తన ఆగ్రహానికి గురవుతాడని నమ్ముతారు.